హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మన మార్కెట్స్ వచ్చేసి మైనస్‌లో నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్స్ రేంజ్ బౌండ్‌లోనే ఉన్నాయి. ప్లస్ ఇది యూఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ డిసిషన్ వచ్చేసి రేపు అంటే 17థ్, 18థ్ ఉన్నది. మనకిది 18థ్ నైట్ అంటే మన ఈ ఎఫెక్ట్ అనేది 19థ్‌న మనకు మన మార్కెట్ పైన ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రేపు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది? జీఎస్టీ మీటింగ్ ఒకటుంది మనకి. మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చార్ట్‌లోకి వెళ్లి చెక్ చేద్దాం. ఈ వీడియో అనేది మనం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఏంటంటే ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది అని చెప్పడం జరుగుతుంది. మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్లస్ మీరు హోల్డ్ చేసే టైంని బట్టి మీకు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే క్లియర్‌గా చెప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 384. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్ నెగెటివ్ అంటే 2 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయినాయి. ఐటీ వచ్చేసి 340 పాయింట్స్ నెగెటివ్. స్మాల్ క్యాప్ వచ్చేసి 270 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. మనం అనుకున్నాము అది సీఆర్ఆర్ అంటే ఆర్‌బీఐ పాలసీ తర్వాత మనము పాజిటివ్ ఉంది. సీఆర్ఆర్ కట్ అయింది కాబట్టి బ్యాంక్‌లకు పాజిటివ్ అనుకున్నాము. రేట్ కట్ లేదు కాబట్టి నెగెటివ్ ఒక పాజిటివ్‌తోని మార్కెట్ అనేది కొంచెం కంటిన్యూగా అవుతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకు సిపిఐ డాటా వచ్చింది. సిపిఐ డాటా అనేది మనకు పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి ఏందంటే మన మార్కెట్స్ నెగెటివ్ ఒక పాజిటివ్‌తో ప్లస్ ఈ పాజిటివ్ రావడంతోని మార్కెట్‌లో ఇన్ఫ్లేషన్ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషను మనకు ఏంటంటే 2.2 వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తే 1.89 అంటుంది. కాబట్టి ఇది కొంచెం పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పాజిటివ్‌తోని మార్కెట్ మన ఫ్రైడే రోజు డౌన్ సైడ్ వచ్చేసి ఒక సపోర్ట్ లెవెల్‌తోని మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. ఈరోజు కూడా సేమ్ అలే రేంజ్ బౌండ్‌లో ఉంటూనే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ప్లస్ ఈ మధ్య మన మార్కెట్‌లో అనేటిది వోలటైల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని సపోర్ట్ లెవెల్‌లో చూసుకొని సపోర్ట్స్ అన్నీ బ్రేక్ అయ్యాక అంటే స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ అయ్యాక మళ్ళీ అప్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు అయితే కంపల్సరీ మంచి స్టాక్స్ అనేది మనకెక్కడ అవైలబుల్‌లో లభిస్తుందో చూసుకొని అంటే లాంగ్ టర్మ్‌కు మీకు హోల్డ్ చేసుకోవడానికి ప్రైస్ అనేది ఎక్కడ మన అక్యురేట్ లెవెల్‌లో కనబడుతుందో చూసుకొని మన ఇండివిడ్యువల్ స్టాక్స్‌ని పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే మాత్రం ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనం హోల్డ్ చేసేది ఏందంటే లాంగ్ టర్మ్‌లో ఉండి మంచి స్టాక్స్ అయ్యేదుంటే మనకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్స్ ఈరోజు నిఫ్టీ వచ్చేసి చూడండి అప్పర్ సైడ్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి 100 పాయింట్ మైనస్‌లో క్లోజ్ అయింది. మనకు నెక్స్ట్ వచ్చేసి 24,500 అనేది సపోర్ట్. అప్ సైడ్ వచ్చేసి 24,800, 24,800 పైన 25,000 అనేది అప్ సైడ్. మార్కెట్ అప్ సైడ్ నుంచి అంటే డౌన్ సైడ్‌కొచ్చి డౌన్ సైడ్ నుంచి ఇప్పుడు అప్ సైడ్‌లో ఉండి మిడిల్ ప్లేస్‌లో ఉంది. అంటే ఇదేంటి న్యూస్ గురించి వెయిట్ చేస్తుంది. మార్కెట్‌లో న్యూస్ గురించి వెయిట్ చేస్తుంది. ప్లస్ మార్కెట్ వచ్చేసి ఆహ్, ఈ యూఎస్ ఫెడ్ న్యూస్ ఒకటి, ఫెడ్ మీటింగ్ న్యూసు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి జనవరి 20థ్‌న ట్రంప్ ఎలక్ట్. దానికి ఆ న్యూస్ గురించి మార్కెట్ అనేది వెయిట్ చేయడం జరుగుతుంది. రావడంతోనే ట్రంప్ ఏవైనా డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉందా? అగనెస్ట్‌గా గాని, లేదా సపోర్ట్ గాని తీసుకునే న్యూసెస్ ఉన్నాయా? ఆ న్యూస్‌ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి న్యూస్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ లెవెల్‌లో మార్కెట్ ఏందంటే ఆహ్, సపోర్ట్ లెవెల్, ఒక రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటూ వాలటైల్‌గా ఉంటూ అమౌంట్ అది మంచి స్టాక్స్‌లను పిక్ చేస్తూ పెరిగిన స్టాక్స్‌ను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ మార్కెట్ అనేది ముందుకు కాబట్టి ఏందంటే మనము వెయిట్ చేసుకుంటుండి మనం ట్రేడర్ అయితేనేమో 20%, 30% పెరిగినాక అది వస్తుంది అనుకుంటే మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావడం బెటరు. లేదు మీరు లాంగ్ టర్మ్‌కి అయితే మంచి స్టాక్స్‌ని బై చేసుకొని హోల్డ్ చేసుకున్నారనుకోండి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇది మనం నెక్స్ట్ ఫర్దర్‌గా ఉండే ఛాన్స్.
ప్లస్ ఈ ఆప్షన్స్ స్ట్రాటజీని బట్టి ఎందుకంటే ఇప్పుడు మంత్లీ ఆప్షన్స్ వచ్చేసి వీక్లీ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ నిఫ్టీలో ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంత్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్‌ని బట్టి కూడా మార్కెట్ బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకొచ్చేసి నిఫ్టీ 19థ్ ఎక్స్‌పైరీ ఉంది. ఆ రోజు మనకు అది ఫెడ్ న్యూస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ఇప్పుడు వాలటైల్‌గా ఎక్కువ ఉండి ప్రీమియమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ 19థ్‌లో ఉంది కాబట్టి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకిప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 24,500 అనే సపోర్టు, 24,600 అనేది సపోర్ట్‌గా ఉంది. 500 అయితే స్ట్రాంగ్ సపోర్టు, 24,600 సపోర్ట్‌గా ఉంది ప్రెజెంట్. 700 దగ్గర సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే 24,700 పైన సెల్లర్స్ ఉన్నారు. అది బ్రేక్ అయితేనే మనకు 24,800, 25,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఏందంటే మనకు ఈ 24,500-25,000 మధ్యలోనే మనకు మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ 24,600 పైన హోల్డ్ అయ్యిద్ది 800 హోల్డ్ అయ్యి ఉంటే ఏదైనా న్యూస్ గనుక వచ్చేదుంటే మనకు 25,000 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏందంటే మనకు ప్రెజెంట్ అయితే వచ్చేసి 24,500 సపోర్టు ఉంది. ఇది వీక్లీ పరంగా. అదే ఇది మంత్లీ ఉంటుంది. మంత్లీ వచ్చేసి 26 జనవరి. 26 జనవరి మంత్లీ ప్రకారంగా చూసుకుంటే మనకు నిఫ్టీ అనేది ఎక్కడ ఉంది? మంత్లీలో అయితే 24,500 అనే బ్రేక్ అయ్యడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి 24,500 అనే మంత్లీ పరంగా చూసుకుంటే సపోర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 24,700 దగ్గర ఇప్పుడుంది. 24,500, 24,600 కూడా సపోర్టే ఉంది. కాబట్టి 700-800 పైన ఇది వచ్చేసి 25,000. 25,000 బ్రేక్ కాదు. కాబట్టి ఇది మార్కెట్ అనేది ఈ లెవెల్‌లోనే 24,500-25,000 మధ్యలోనే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ న్యూస్ మేజర్ ఇంపాక్ట్ చేసే న్యూస్ వస్తేనే మార్కెట్ అనేది హెవీగా వాలటైల్‌గా అయ్యేటానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు ఈరోజు వచ్చేసి ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. బట్ మార్కెట్ నిఫ్టీ 100 పాయింట్స్ డౌన్ వచ్చిందంటే మనకు ఈరోజు ఇది 300 పాయింట్స్ పైన డౌన్‌లో ఉండాలి. కానీ ఏందంటే పాజిటివ్ న్యూస్ ఉన్నది కాబట్టి మనకు డౌన్ సైడ్ రాలేదు. ప్లస్ మనం అనుకున్నట్టుగా ఇక్కడ నిఫ్టీలో వచ్చేసి మనకు ఆహ్, ఓన్లీ ఐటీ స్టాక్స్ పడ్డాయి. బ్యాంకింగ్ పడలే. ఐటీ స్టాక్స్ పడడం వల్ల మనకు నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకంటే నిఫ్టీలో వచ్చేసి మనకు ఐటీ ఇండెక్స్, బ్యాంక్ ఇండెక్స్ ప్లస్ ఆయిల్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఓన్లీ బ్యాంక్సే. బ్యాంక్స్ డౌన్ అవుతేనే బ్యాంక్స్ డౌన్ అయితేనే మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ అవుతుంది. మిగతా ఏ స్టాక్స్ కూడా కొంచెం డౌన్ అయినా కూడా బ్యాంక్ ఇంపాక్ట్ మీద అంత ఉండదు. కాబట్టి మనకి ఈరోజు డౌన్ సైడ్ రాలేదు. ప్లస్ వచ్చేసి 23,500 వచ్చేసి దీనికి సపోర్ట్ 23,800, 24,000 అనేది రెసిస్టెన్స్ అప్ సైడ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే 23,500 మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి 53,500 నెక్స్ట్ 53,200, 53,000 అనేది డౌన్ సైడ్ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చూద్దాం ఒకసారి ఆప్షన్స్‌లోకెళ్ళి చూస్తే నాకు చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకు 53,000 అనేది సపోర్ట్ 53 పైన ఉంది హోల్డ్ అయితే. 53,500 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. 53,500 కనుక హోల్డ్ అయ్యి ఉంటే 53,800 నెక్స్ట్ 54,000 అని చెప్పేసాం కదా! కాబట్టి మార్కెట్ వచ్చేసి 53,500 దగ్గర ఉంది. ఇదేదైనా ఇది రేట్ కట్ గురించి వెయిట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం 54,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మన మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు మేజర్‌గా వచ్చేసి అది నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి కాంట్రిబ్యూట్ చేసిన ఏవి అంటే స్టాక్స్ మేజర్‌గా వచ్చేసి ఇక్కడ చూడండి ఫార్మా స్టాక్స్ అనేది పాజిటివ్‌గా వచ్చాయి. డాక్టర్ రెడ్డి, ఇండస్ఇండ్ బ్యాంక్ మనం డౌన్‌లో ఉన్నప్పుడు అనుకున్నాం. 960, 970 ఉన్నప్పుడు 1,000 ఏదైనా ఒక స్టాక్స్ డౌన్‌లో ఉందనుకోండి, ఆ రోజు మనకు పాజిటివ్. ప్లస్ ఈరోజు వచ్చేసి ఐటీ ఇండెక్స్. ఐటీస్ డౌన్ సైడ్ ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ డౌన్ సైడ్ రావడం వల్ల మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. అదే మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ పాజిటివ్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెగెటివ్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పెరిగినప్పుడు ఇండస్ఇండ్ నెగెటివ్‌లో ఉండేది. కాబట్టి ఏందంటే అది మీకు ఏదైనా పర్చేజ్ చేసారనుకోండి, మీకు నెగెటివ్ ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ ఆల్రెడీ 1,000 నుంచి డౌన్ సైడ్ వచ్చింది. కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా, అది డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ 960, 970 నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్తది. ఎందుకంటే ఆల్రెడీ పడేదానికంటే ముందే న్యూస్ కంటే ముందే ఎక్కువగా పడిందనుకోండి, నాకు రియాక్ట్ అవ్వడం ఆ స్టాక్‌లో అనేది తక్కువ కనపడుతుంది. అలాగనే మీరు ఏదైనా మేజర్ న్యూస్ ఉందనుకోండి,
మేజర్ న్యూస్ ఉండి దానికి పాజిటివ్ న్యూస్ అయ్యేదుంటే ప్రీవియస్‌గా అంటే 2, 3 సెషన్ నుంచి లేదా 1 వీక్ నుంచి అప్ సైడ్ బాగా పెరిగిందనుకోండి, మనకది డౌన్ సైడ్ వస్తుంది. ఎందుకు అంటే అది పాజిటివ్ న్యూస్ అందరికీ తెలిసే వరకి అందరూ బయింగ్ చేస్తా ఉంటారు. కానీ అమ్మేవాళ్ళు ఉండాలి గదా! కాబట్టి ఏందంటే దానికంటే ముందు బై చేసిన వాళ్ళు దాన్ని అమ్మడం జరుగుతుంది. కాబట్టి మనకు ఒక బయ్యర్, ఒక సెల్లర్ ఉంటేనే మనకు ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనకు పాజిటివ్ వచ్చేదానికంటే ముందే అంతకుముందు కొన్న వాళ్ళైనా గానీ, లేదా పాత హోల్డింగ్స్ గానీ పెరిగినాయనుకో సెల్ చేసుకుంటారు. కాబట్టి ఏందంటే దీంట్లో బయింగ్, సెల్లింగ్ 2 జరుగుతాయి. ప్లస్ ఈ పాజిటివ్ న్యూస్ వల్ల ఈ ఒక్కరోజు పెరిగినా నెక్స్ట్ డే మళ్ళీ అనేది ఫ్రాడ్ బుకింగ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు బై చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మనకు పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అయినప్పటికీ దాంట్లో మనం అక్యురేట్‌గా అంటే మనం తీసుకునే లెవెల్‌లో ఉందా అనుకున్నప్పుడు మనం బై చేయాలి. దానివల్ల మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదు ఎనీ రేట్‌లో బై చేసినా కూడా మనకు బెనిఫిట్ అనేది ఉండకపోవచ్చు. ప్లస్ జీఎస్టీ ఉంది. జీఎస్టీలో ఇప్పుడొచ్చేసి మనకు మోటార్ వెహికల్స్ ఈవీది కూడా పెంచుదామని చెప్పి చెక్ చేస్తున్నారు. దాంతోని మనకు కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆటో సెక్టార్స్. మొన్నటివరకు కూడా ఐటీసీ అన్నారు. ఐటీసీ మీద టొబాకో మీద 30-35% టాక్స్ వేస్తామన్నారు. బట్ అది ఎయకపోవచ్చని చెప్పేసి మళ్ళీ న్యూస్ వచ్చింది. దాన్ని బట్టి మనకు ఇది రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 470, 460 అయితే సపోర్ట్ లెవెల్ బాగానే ఉంది. 460 పైన నుంచి మనకు మళ్ళీ అది గనుక లేదు అనుకుంటే మళ్ళీ ఈజీగా 480, 500 లెవెల్స్ మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకేందంటే ఈ న్యూస్ బేస్డ్‌గా ఉంటూ మార్కెట్ సపోర్ట్ లెవెల్‌లో వర్కౌట్ అవుతూనే మనకు మార్కెట్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఏందంటే మనం చెక్ చేసుకుంటూ ఉండి మన స్టాక్స్ మంచి లెవెల్‌లో అక్యురేట్‌గా వచ్చినప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి ప్రాబ్లమ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ఐఎస్, డిఐఎస్ డాటా చూస్తే ఈరోజు ఎంత 178 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. 234 క్రోర్స్ అనేది డిఐఎస్ కూడా సెల్ చేశారు. ఇప్పుడు మరి ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. డిఐఎస్ సెల్ చేశారు. మరి ఎవరు కొన్నారు? బట్ రిటైల్ పీపుల్ కొన్నట్టుగా ఇక్కడ మనకు యాస్ పర్ డాటా చూపెడుతుంది. బట్ ఏందంటే వీళ్ళు ఈరోజు కొంటారు కొన్ని స్టాక్స్, కొన్ని సెల్ చేస్తారు. కానీ ఓవరాల్‌గా కొన్నదానికంటే సెల్ చేసింది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఫిగర్ అనేది వస్తుంది. కాబట్టి ఏందంటే చూడండి మొన్న 13థ్ వచ్చేసి ఏంది ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసి 49 క్రోర్స్ 511 49,511 క్రోర్స్ అనేది ఆప్షన్స్ ఇండెక్స్ ఆప్షన్ బై చేశారు. ఈరోజు ఇండెక్స్ ఆప్షన్ చెక్ చేసుకుంటే మీరు చూడండి 4,900 క్రోర్స్ అనేది సెల్ చేశారు. కాబట్టి మనకేందంటే ఎఫ్ఐఎస్ బై, సెల్‌తో పాటు మనకు మార్కెట్‌లో న్యూస్‌ని బట్టి మనకు ఇది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈరోజొచ్చేసి సెక్టార్ వైస్ చూసుకుంటే కన్స్ట్రక్షన్స్, మీడియా, నిఫ్టీ పిఎస్యూ, ఫార్మా, హెల్త్ కేర్ అనేది పాజిటివ్ సైడ్ ఉంది. మెటల్స్, ఐటీ, ఎనర్జీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ గూడ్స్ అనేది డౌన్ సైడ్ ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మీద కూడా మనకు బెనిఫిట్ ఉంది. జీఎస్టీలో కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంది. దాంతోని మనకు ఓఎన్జీసీ, ఆయిల్, గ్యాస్ అనేది పెరగడానికి ఛాన్సెస్. ఆ మీటింగ్‌ని బట్టి మనకు చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ మనం అనుకున్నాము ఇగో చూడండి నిఫ్టీలో వచ్చేసి అది అడ్వాన్స్ ఎక్స్‌చేంజ్‌లో వచ్చేసి 14 అడ్వాన్స్, 34 డిక్లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ అండ్ ఓలో వచ్చేసి 124 స్టాక్స్ అనేది పాజిటివ్ ఉన్నాయి. 95 స్టాక్స్ అనేవి నెగెటివ్ ఉన్నాయి. నిఫ్టీలో వచ్చేసి 500 స్టాక్స్‌లో వచ్చేసి 265 పాజిటివ్ ఉన్నాయి. 230 అనేది నెగెటివ్ ఉన్నాయి. నెక్స్ట్ మన మార్కెట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇంతకుముందు చూడండి అదేంటారు యాంజిల్ వన్ వచ్చేసి మొన్న పాజిటివ్ ఉన్నాయి. ఈరోజు ప్రాఫిట్ బుకింగ్‌తో డౌన్ వచ్చేది. ప్లస్ మొన్న వోకర్ ఫార్మా వచ్చేసి ఈరోజు న్యూస్తోని అప్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ జై కార్ప్ మొన్న నెగెటివ్‌తోని మళ్ళీ ఈరోజు పాజిటివ్ వచ్చింది. ఈరోజు నెగెటివ్ వచ్చింది. మొన్న పాజిటివ్ ఉంది. పుట్కో ఈరోజు పాజిటివ్ వచ్చింది. మీకు ఏంటి అంటే మార్కెట్‌లో స్టాక్స్ అనేది ఇంతకుముందు ప్రీవియస్‌గా ఎలా ఉంది? దాంతోని ఎలా ఇప్పటికి పర్ఫార్మన్స్ ఉంది. అంటే ఇప్పుడున్న న్యూస్‌కు ప్లస్ ప్రీవియస్ ఒక సపోర్ట్ లెవెల్‌లో తీసుకొని మార్కెట్ ఏ లెవెల్‌లో ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు బయింగ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఆ లెవెల్ నుంచి మనకు వస్తుంది. ప్లస్ ఇప్పుడు మీకు కొన్ని అంతకుముందు మనం అనుకున్నాం. ఏది ఆ స్టాక్స్‌ను మనం వాచ్ చేసుకుంటూ ఉంటి, అది కరెక్ట్ లెవెల్‌లో వచ్చినప్పుడు మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు ప్రాబ్లమ్ అంటూ ఉండదు. కాబట్టి ఏందంటే మనం ఎప్పుడు గూడా స్టాక్స్ ఎక్కడ మనకు మొమెంటమ్ వస్తుంది. మనం బై చేసే హ్మ్.
టైంలో ప్రైస్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్లస్ మార్కెట్ ఎలా ఉంది? మార్కెట్ న్యూస్ ఎలా ఉంది? ఇది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనము దీంట్లో అయితే ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్టు మీకు అంతకుముందు కొన్ని స్టాక్స్ కూడా చూడండి ఈరోజు అశోక్ లేలాండ్ ఉంది. అశోక్ లేలాండ్ 235 ఉంది. లాంగ్ అనేది చూపెడుతుంది. అంటే ఈ లాంగ్ చేస్తూనే మనకు మంచి స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. ప్లస్ మొన్న ఇంతకుముందు బంధన్ బ్యాంక్ 169 బయోకాన్ వచ్చేసి మొన్న 340 వచ్చింది. ఇప్పుడు 270. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1860, 1870 నుంచి 1875. ఐఈఎక్స్ వచ్చేసి మనకు 168, 170 నుంచి 189. మీకు కెల్టన్ వచ్చేసి 171. లారస్ ల్యాబ్ వచ్చేసి 573. ఎల్ఐసి 200. పూనావాలా వచ్చేసి 344. ఇప్పుడు డౌన్‌లో ఉన్నాయి. మొన్న 370 దాకా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ డౌన్‌లో ఉన్నాయి. డౌన్‌లో ఉంటే మనం ఒక్కసారి చెక్ చేసుకొని దాని నుంచి మళ్ళీ పర్చేజ్ చేసుకోవచ్చు. ప్లస్ రిలయన్స్ వచ్చేసి మొన్న 1280, 1290, 1300 దాకా ఎళ్ళింది. మళ్ళీ కొంచెం క్రౌడ్ బుకింగ్ వచ్చింది. యూపీఎల్ అంతే 600 దాకా ఎళ్ళింది. మళ్ళీ 470. ఏదైతే వచ్చేసి వేదాంత వచ్చేసి 520, 525 దాకా ఎళ్ళింది. మళ్ళీ ఈరోజు కొంచెం డౌన్ సైడ్ వస్తుంది. ప్లస్ వేదాంతం వచ్చేసి ₹8.50 అనేది ఇప్పుడు మనకు డివిడెండ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మార్కెట్‌లో ఏంటి అంటే మనం చూసే స్టాక్స్ బాగున్నాయి అనుకుంటే మనం ఆటోమేటిక్‌గా మనకు అవైలబుల్ రేట్ అంటే ఏ రేట్‌లో మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆ రేట్ ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఆ రేట్‌లో గనుక హోల్డ్ చేసుకుంటే బై చేసుకొని మనకు ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటది అనుకుంటే ఆటోమేటిక్‌గా మనకు రిలయన్స్ ఇదివరకు మాట్లాడుకున్నాం. చూడండి 1240, 1270 నుంచి ఎక్కడికెళ్ళింది? 1280 దాకెళ్ళింది. మళ్ళీ కొంచెం ఫ్రాడ్ బుకింగ్ వస్తుంది. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అలానే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు ఏందంటే మార్కెట్ అంతా డౌన్‌లో ఉన్నప్పుడు గూడా మంచి స్టాక్స్ అనేది. ఇది ఎలా అంటే నేను మీకు చెప్పాను లాస్ట్ టైమ్ గూడా. ఇగో ఈ పీఈ రేషియో ప్లస్ ఇది సేల్స్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి చెక్ చేసుకుంటే మీకు చెప్పాను కదా! స్టాక్స్ పీఈ ఎంత నడుస్తుంది? ఇండస్ట్రీ పీఈ ఎంతుంది? ప్లస్ పీఈజీ రేషియో ఎంతుంది? సేల్స్ ఎలా ఉన్నాయి? బుక్ వాల్యూ ఎంతుంది? హై, లో ఇది ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉంది? ఒక్కసారి ఇవి చెక్ చేసుకుంటే మనకు అనేది ఎలా ఉండబోతుంది? ప్లస్ దీనికి ఆర్డర్స్ వచ్చాయి. ప్లస్ నెక్స్ట్ కమింగ్ అప్ మన సెక్టార్ అంటే గవర్నమెంట్ అనేది ఈవీ థీమ్ మీద అంటే ఈవీ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ పైన. కాబట్టి ఏందంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. ఒక్కసారి చెక్ చేసుకుంటుంటూ ప్లస్ మీరు ఏదైనా గానీ స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు మనీ కంట్రోల్ ఉంది. మనీ కంట్రోల్‌లో మీరు న్యూస్ సార్ నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్. ఈ న్యూస్ క్లిక్ చేసినా మనకేందంటే న్యూస్ అనేది వస్తుంది. అంటే ఏం జరుగుతుంది అని చెప్తా. ఇప్పుడు మనకు వచ్చేసి ఎఫ్ఐఎస్, డిఐఎస్, నెట్ సేల్ అక్కడ మనం చెక్ చేసింది చూసారా ఇక్కడ? ఇక్కడ చెక్ చేసింది ఇక్కడికొచ్చేసింది. ప్లస్ చూడండి ఓబీఆర్ రియాల్టీ అన్ని కన్స్ట్రక్షన్ స్టాక్స్ అనేది అప్ సైడ్ వస్తున్నాయి. ఏందంటే ఒకసారి చెక్ చేశారనుకోండి ఈ స్టాక్స్ మనకు అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అంటే రియాలిటీ స్టాక్స్ అనేది అప్ సైడ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గ్లోబల్‌గా ఒకసారి చెక్ చేసుకుంటే గ్లోబల్‌గా ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ నిఫ్టీ అనేది గిఫ్ట్ నిఫ్టీగా ఇప్పుడు ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మామూలుగా ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది. అంటే మామూలుగా చెక్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక ఐడియా ఉంటుంది. అదే ఓపెన్ అవుతుంది అని చెప్పలేము ఎగ్జాక్ట్‌గా. కానీ ఒక ఐడియా మాత్రం వస్తుంది. మన మార్కెట్ ఎలా ఉండబోతుంది. ప్లస్ ఇంకొకటి సపోర్ట్ రెసిస్టెన్స్ మనకు ఎక్కడి నుంచి మనకు బయర్స్ రావచ్చు. ఎందుకు అంటే ఒక దగ్గర ఉన్నారు అంటే ఎక్కడనో ఒకడ అమ్మాల్సిందే. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అమ్మాండ్రు అనుకుంటే మనం మళ్ళీ డౌన్ సైడ్ రావాల్సిందే. కాబట్టి ఏందంటే మనం ఈ బయింగ్, సెల్లింగ్ ఎలా ఉంటుంది? మనం బయింగ్, సెల్లింగ్ చేసేటప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ అంటే ట్రేడింగ్ పరంగా చేసినప్పుడు మాత్రం మనము
ఒక 10%, 20% పైన పెరిగింది అనుకుంటే, మళ్ళీ దానికంటే 5% డౌన్ అయినప్పుడు సెల్ చేస్తాము అనే ఉద్దేశ్యంతోని మనం బయింగ్, సెల్లింగ్ చేసామనుకోండి ట్రేడింగు, అది మనకు బెనిఫిట్ అవుతుంది. లేదు లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం మంచి స్టాక్స్‌ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం మంచి స్టాక్స్‌ను పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్ నుంచి వెల్త్‌ను ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ like and share, subscribe. Thank you once again. Jai Hind.